మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి కామర్తి ఈశ్వరయ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు డివిజన్లో ప్రజలు బీఆర్ఎస్కి బ్రహ్మరథం పడుతున్నారని ఈశ్వరయ్య అన్నారు. తమను గెలిపిస్తే అండర్ డ్రైనేజ్, అలాగే సీసీ రోడ్లు, అలాగే తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థి ఈశ్వరయ్య కోరారు. శ్రీనివాస గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ కామర్తి ఈశ్వరయ్య గారికి టికెట్ ఇవ్వబడ్డది. వారికి మేము కాలనీవాసులం అందరము సంయుక్తంగా వాళ్ళకు ఓటేసి గెలిపించటాన్ని నిర్ణయించుకున్నాము. మరి కాలనీవాసులందరూ ఒక మాకు క్రితము ఉన్నటువంటి కౌన్సిలరు ఎటువంటి లాభాలు కానీ ఎటువంటి సమస్యలు కానీ తీర్చలేదు. 5 ఏళ్ళ నుంచి ఇక్కడ మా కాలనీకి వరకే ఇంతవరకు రాలేదు. మా కాలనీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు. వాళ్ళు దయచేసి 3 కోట్ల రూపాయలు వచ్చినా కానీ కూడా మొత్తం వర్క్ అంతా వాళ్ళు బండ్లగేరిని చేసుకున్నారు. అన్నము అందరికీ ఇంటింటికి 3 రోజులు 4 రోజులు ఇంటికి పంచినాము. అటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మాకు ఇంటింటికి చెప్పారు. ఆ ప్రాబ్లం తీర్చడానికి శ్రీనివాస గౌడ్ గారు మాకు ఇచ్చేసిండు. దాదాపు కొంచెం కొన్నేళ్ళు తక్కువ 30 ఏళ్ళకి వస్తుంది. డబుల్ బెడ్రూమ్ కోసం మస్తు తిరిగి సాలైంది, రాలేదు. అప్పుడు వస్తాం, ఇప్పుడు వస్తాం, ఆ నెలలో ఈ నెలలో అని అప్లై చేసి చాలా అయింది, రాలేదు. పోనీ అది రాకుండా మా ఆయనకు పింఛన్ రావాలని కూడా అది కూడా అప్లై చేసిన, ఆ పింఛన్ కూడా రాలేదు. ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం. నేను వస్తే ఏ ఇడుపుకు పడాలి సార్, ఇక్కడ ఇంట్లో పడి సావాలని ఒక మాట సార్, మీకు ఒప్పితే నచ్చుందని చెప్పండి. మమ్మల్ని గెలిపించుకోండి, మంచి నాయకుని మీరు గెలిపించుకుంటే నేను అందరికీ మంచి చేస్తా అన్నాడు. ఆ కోసం మేము గెలిపించుకుంటున్నాం సార్. చాలా మందికి డబుల్ బెడ్రూమ్ లేవు, రోడ్లు కూడా సరిగా లేవు, ఏవి సరిగా లేవు. వీళ్ళు ఇంటి ముందర, వీళ్ళు కూడా రెంట్కి ఉన్నారు, ఇంటి ముందర మోరింది, వాళ్ళు కూడా దోమలు, వాళ్ళు భయపడ్డా కూడా నేను భయపడ్డా, నేను చెప్తా అంతే సార్. నేను పెళ్ళి 3 ఉన్నాం, ఇద్దరేమో ఉన్నాం. మా బిడ్డ పెళ్ళి అయింది, నా బిడ్డ అప్పు కూడా తీరలేదు. పెళ్ళైన అప్పు ఎవరికి ముందర చెప్పుకోవాలి సార్? నేను బాధ, గవర్నమెంట్ అంటారు, అదే అంటారు, ఇదే అంటారు, మళ్ళీ మేము ఎవరి ముందర చెప్పుకోవాలి? గవర్నమెంటే తల్లి తండ్రి అంటారు కదా, మళ్ళీ తల్లిదండ్రుల ముందర మేము చెప్పుకోకపోతే ఇంకెవరి ముందర చెప్పాలి సార్? ఒక మాట